హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు నటసింహం నందమూరి బాలయ్య ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అనే టాక్ ఉంది ఈ క్రేజీ కాంబోలో అఖండ 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు రిలీజ్ విషయంలో తగ్గేదిలే అంటూ అనౌన్స్ చేశారు ఇప్పుడు అఖండ 2 రిలీజ్ ప్లాన్ మారిందనే ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ అసలు కారణం ఏంటి అఖండ 2 న్యూ రిలీజ్ డేట్ ఏంటి అఖండ సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా బోయపాటి అఖండ 2 మూవీని తెరకెక్కిస్తున్నారని ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ సాధించడం ఖాయమంటున్నారు మేకర్స్ అయితే సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట అందుకని అఖండ 2 రిలీజ్ డేట్ మారిందని సమాచారం ఇంతకీ ఎప్పుడంటే ది రాజా సాబ్ రిలీజ్ చేయాలి అనుకున్న డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట డిసెంబర్ 5న రావాలి అనుకున్న రాజా సాబ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిందే పైగా అఖండ సినిమా డిసెంబర్లోనే రిలీజ్ అయ్యింది ఇప్పుడు అఖండ 2 కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయితే సెంటిమెంట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారంట ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయమే ఆలోచిస్తున్నారట ఇంకా కన్ఫర్మ్ అయిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసిందే ఇక అఖండ 2 అప్డేట్ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారట కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి ఈ సాంగ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చంట గోపి అచ్చంట ప్రొడ్యూస్ చేస్తున్నారు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మరి అఖండ 2 ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి